అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు, గౌరవ మంత్రి నారాయణ గారు, అట్లే నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, కలెక్టర్, ఎమ్మెల్యేలు అందరం పార్టిసిపేట్ చేశాము. విషయం ఏంటంటే నుడా కింద నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఆ లేఅవుట్స్ క్రమబద్ధీకరణ దానికి గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఆ ఎల్ఆర్ఎస్ కింద నేను వాటిలో కూడా ఏంటంటే రెగ్యులరైజ్ చేసి దాంట్లో ఎక్కువ ఇల్లీగల్ లేఅవుట్స్ 138 సర్వేపల్లిలోనే ఉన్నాయి, 1400 ఎకరాల సర్వేపల్లిలోనే ఉంది, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. వాటిని రెగ్యులరైజ్ చేసి ఆ ఎవరైతే పొరపాటున కొన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయాలనేది మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. దాంట్లో కూడా నేనేమి అప్పీల్ చేశానంటే మినిస్టర్ గారికి, డిపార్ట్మెంట్కి ఏదైనా రెగ్యులరైజ్ చేయండి, అయిపోయింది. బట్ సేమ్ టైం ఆ 10% ఓపెన్ స్పేస్, ఆ 10% పిల్లలు ఆడుకునేదానికి ఒక పార్కు, ఒక బడి, ఒక గుడి, ఏదో ఒకటి పెట్టుకునేదానికి, ఒక చర్చ్, ఒక మసీద్, అక్కడుండే వాతావరణం బట్టి దాన్ని మాత్రం పట్టుకొని దానికి స్పేర్ చేసి మిగతా రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను. వాట్ ఎవర్ మంత్రి గారు ఇంకో మాట చెప్పారు, మీకు వచ్చిన డబ్బు, శ్రీనివాస్ రెడ్డి కూడా అదే చెప్పాడు, ఏ కాన్స్టిట్యున్సీలో రెగ్యులరైజ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఆ ఫీజు ఏదైతే ఉందో దాన్ని ఆ నియోజకవర్గం డెవలప్మెంట్కి పెట్టుకోండి అని చెప్పారు. నిజంగా మేము సంతోషపడుతున్నాం. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళకి వస్తుంది. కొత్త ల్యాండ్ ఉంటే నుడా లేఅవుట్ చేస్తుంది, దాంట్లో కూడా ఒక 10% మేము పెట్టుకుంటాము నుడాకి, 90% ఆ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్కే ఇస్తామన్నారు. అది కూడా చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా గతంలో మాదిరిగా ఇల్లీగల్ లేఅవుట్స్, కాలువ కట్ట, దానికి ఇవ్వాల్సిన బఫర్, ఓపెన్ స్పేస్, భవిష్యత్తు బిడ్డల కోసం 10% అది కూడా లేకుండా చేసేసారు. అటువంటివి జరగకుండా యాక్షన్ తీసుకోవాలి. రెండోది ఏంటంటే నేను ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేశాను, ఎవరైతే ఆ టైంలో పంచాయతీ అయితే పంచాయతీ సెక్రటరీ నుడా నుంచి అప్రూవల్ లేదన్నా పొరపాటు చేసి కన్సర్న్ మీద ఒకరిద్దరి మీద చర్యలు తీసుకుంటేనే ఈ అనాథరైజ్డ్ ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసేసి 10% వదిలిపెట్టకుండా వాళ్ళకి ఒక వార్నింగ్ పోవాలని కూడా మంత్రి గారిని వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇంకొకసారి భయపడాల, అటువంటి జరగకుండా చేయాలని చెప్పి నేను మినిస్టర్ గారిని కూడా కోరాను. వాట్ ఎవర్ ఫైనల్గా స్టేట్ వైడ్గా ఎవరైతే వాళ్ళకి ఆ రెగ్యులరైజ్డా, నుడా అప్రూవలా, పంచాయతీ అప్రూవలా కొనే వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు నష్టపోకుండా వాటిని రెగ్యులరైజ్ చేయటం ఆహ్వానించదగిన విషయం. మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను.